Hello, this is Dr. Ravinder Mehatre from Mehatre Hospitals. So, this video is for the public awareness of cervical spondylosis అంటే మెడ బొక్కలు అరిగిపోవడము. జనరల్లీ నా ప్రాక్టీస్ ఎక్కువ ట్రామాస్ ఆర్థోస్కోపీలో ఉండేది. నౌ-ఏ-డేస్ నేను ఎక్కువ మంది పేషెంట్స్ సర్వైకల్ స్పైన్ పెయిన్తోని, హెడేక్తోని, రేడియేటింగ్ పెయిన్తో చూస్తున్నాను. The main reason for this, what I found out is stress. So this is what we call it as white collar job disease also. General cervical spondylosis pain manaki either by birth defects అని ఉండాలి లేదంటే because of acute stress and lack of exercise తో కూడా వస్తుంది. సో ఇనిషియల్లీ మనకి ఓపీలో ఒక 2-3 పేషెంట్స్ వచ్చేవాళ్ళు, బట్ ఆఫ్టర్ దిస్ డిజిటల్ రెవల్యూషన్, యూట్యూబ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంది పేషెంట్స్ చూస్తున్నాను దే ఆర్ నాట్ స్లీపింగ్, హోల్డింగ్ ద మొబైల్, దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ప్రాపర్ స్లీప్. సో ఈ అన్నిటికీ కారణము వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఈస్ ద స్ట్రెస్. సో బీ అవేర్, బీ కేర్ఫుల్. సో జనరల్లీ ఎలా తెలుస్తుంది మనకి ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ మైగ్రేన్ పెయిన్ అంటే? సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ అంటే మెడ బొక్కలు అరిగిపోవడం వల్ల ఈ పెయిన్ జస్ట్ హాస్పిటల్ హెడేక్ లాగా స్టార్ట్ అవుతుంది. నెక్ పెయిన్ ఈజ్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. ఆ నెక్ పెయిన్ అనేది కొందరికి చెయ్యంత లాగడం ఉంటుంది, కొందరికి ఏమో జస్ట్ హెడేక్తోని అండ్ గిడినెస్తోని ఉంటుంది. సో బేసిక్ థింగ్ వాట్ వి రిక్వైర్ దిస్ ఈస్ ప్రాపర్ స్లీప్ అండి. నిద్ర మంచిగా ఉంటే ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉండదు మనకి. సెకండ్ థింగ్ రెగ్యులర్ నెక్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీనెస్. థర్డ్ థింగ్ ఈస్ మొబైల్ అండ్ స్క్రీన్ టైం తగ్గిస్తే బెటర్ అండి. సో జనరల్లీ నేను ట్రీట్మెంట్ ఇచ్చేది ఇనిషియల్లీ మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తాము. మజిల్ రిలాక్సెంట్స్తో పాటు కొందరికి గాబాపెంటిన్ అండ్ నార్ట్రిప్టలిన్ అవసరం పడవచ్చు, అది నైట్ టైం ఇస్తాము. డోసేజ్ బేస్డ్ ఆన్ పేషెంట్ వెయిట్ అండ్ పేషెంట్ కండిషన్తో చూస్తామండి. So I request everyone to do regular exercises, reduce the screen time, and please avoid mobile phone while sleeping. So మీరు ఫోన్ బయట హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో వచ్చి పడుకోండి, కానీ నెవర్ టేక్ ఫోన్ ఇన్ టు యువర్ బెడ్రూమ్. మొబైల్ ఫోన్ చూసుకుంటా నిద్రపోవడానికి చూస్తున్నాం అనేది చేయకండి. థ్యాంక్ యూ.